అతను ఉన్నాడు కదా మన కమీడియన్ సాంబ, టీవీ5 యాంకర్. అతను తిరుమల తిరుపతి ప్రతిష్టను పెంచడమే తన ధ్యేయం అని చెప్పి, ఏదైతే బిఆర్ నాయుడు గారి ధ్యేయం అని చెప్పాడు. తిరుమల తిరుపతి ప్రతిష్టని పెంచడమే తన ధ్యేయం అని అన్నారు. అసలు యాక్చువల్ గా సారు అసలు టీవీ5 ఉండటమే మానేశారు. 2-3 రోజులైంది వేరు వచ్చి ఎందుకు అక్కడ కొండలు గుర్తుకొస్తున్నాయి, అక్కడ దేవుడు గుర్తుకొస్తున్నాడు అని వెళ్ళిపోతా ఉన్నారు. ఇదేనా తిరుమల ప్రతిష్టను పెంచడం అంటే? షిరిడి ఎయిర్పోర్ట్లు లేదంటే బెంగళూరు గోవా ఎయిర్పోర్ట్లు తిరగటమేనా? ఏదైతే మహిళలను వేసుకొని అక్రమ సంబంధాలు టీటీడీ చైర్మన్గా ఉండి, యాక్చువల్గా సారు టీవీ5లో ఉండటం మానేశారు, చాలా బిజీ అయిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళి మేమందరం అడిగితే 1-2 గంటలు కూడా టీవీ5లో ఉండట్లేదంట. నేను తిరుమలకు వెళ్ళాలి అర్జెంటుగా అంటున్నారంట. తిరుమల కొండలు గుర్తొస్తున్నాయని చెప్తున్నారంట. ఆయనకు తిరుమల కొండలు కాదు గుర్తొచ్చేది, ఆయనకి ఆయన రాసలీలలు, ఆయన కథలు చాలా ఉన్నాయి. మనం చెప్పాలంటే శానాకాలం యాద ఉంటుంది అది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం. బూత్ షోలు, మిడ్ నైట్ మసాలాలు వేసుకునేటటువంటి ఛానల్ ఓనర్ అతను. అప్పుడు ఇచ్చినప్పుడే తిరుమల అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనేది అర్థమైంది. ఇప్పుడు మరొకసారి డైరెక్ట్గానే పగలు రాత్రి అని తేడా లేకుండా ఏదైతే అక్రమ సంబంధాలు, అమ్మాయిలని ఉద్యోగాల పేరిట వాడుకోవటం, ఏ విధంగా చూశారు కదా అప్పుడు, ఎంత దారుణం. తిరుపతి ప్రతిష్ట ఎలా దిగజారిపోతూ ఉందో, ఇలాంటి వాళ్ళని చైర్మన్గా పెట్టి ఎలా దిగజారుస్తూ ఉన్నారో ఒకసారి గమనించండి. తక్షణం చంద్రబాబు నాయుడు గారు, మీకు కొంచెమన్నా దేవుడి మీద గౌరవం కానీ దేవుడి మీద భక్తి కానీ ఉంటే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఇమీడియట్గా అతన్ని టీటీడీ చైర్మన్ నుంచి తప్పించి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల దేవస్థానంలో చైర్మన్గా ఉండి ఇలాంటి అక్రమ సంబంధాలు, రంకు వ్యవహారాలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయినటువంటి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది.